హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఈట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకుందాం మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో. సో చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా మిరపకాయ బజ్జీలు. మరి మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజల్ని తీసేసి దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఉప్పుని కలుపుకొని స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి శనగపిండిని అలాగే కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవాలి. కొద్దిగా వామును కూడా యాడ్ చేసుకోవాలి. వాము అంటే ఇక్కడ ఓమా అండి. ఓమాని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా పిండిని మెత్తగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టుగా పిండి అనేది ఉండలు లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇప్పుడు మిర్చిని ఒక్కొక్కటిగా దీంట్లో ముంచుకుంటూ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటిగా ఇలా ముంచుకుంటూ ఆయిల్లో మంచిగా వేసుకోవాలి. సో చూసుకుంటూ వేసుకోండి, లేదంటే ఆయిల్ పైన పడుతుంది. అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే పిండి అలానే ఉంటుంది ఉడకకుండా, కలర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో రెండు వైపులా ఇలా మంచిగా తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా, వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.